అందరికీ నమస్కారం. అట్లస్ షగడ్ పార్ట్ 3 చాప్టర్ 1. దిస్ ఈజ్ చాప్టర్ 1, ద ఫస్ట్ చాప్టర్. సో అందరూ ఎవరైతే పార్ట్ 2 పార్ట్ 1 ఫాలో అయ్యారో, సో పార్ట్ 2 ఎక్కడ స్టోరీ ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, క్వెయింట్ డానియల్స్ దగ్గరికి జాన్ గాల్ట్ వచ్చి అతన్ని కన్వీనియన్స్ చేసి తనతో పాటుగా తీసుకెళ్ళిపోతాడు. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మోటార్ని నువ్వు ఫార్ములాని రీడిజైన్ చేయడానికి వీల్లేదు, చేయకూడదు, చేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది తనకి చెప్పి కన్వీనియన్స్ చేసి ఫ్లైట్లో తీసుకెళ్తాడు. కరెక్ట్గా అదే టైంలో డేగిని కూడా తన సొంత విమానంలో క్వెయింట్ డానియల్ని కలవడానికి వస్తుంది. ఆ టైంలోనే తను విమానంలో చేజ్ చేస్తుంది వాళ్ళిద్దరిని. సో ఆ చేజింగ్లో ఒక పర్టికులర్ లోయ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విమానం మాయమైపోతుంది. ఆ మాయమైనప్పుడు అప్పటికి డేగిని విమానంలో ఉండే ఇంధనం అయిపోవడం వల్ల ఆమె ఆ లోయలో పడిపోతుంది. సో ఆ లోయలో పడిపోయిన తర్వాత హూ ఈజ్ జాన్ గాల్ట్ అనే మాట గట్టిగా అరిచి కింద పడిపోతుంది. తర్వాత ఏమైందనే విషయం కూడా తనకు తెలియదు. సో ఇక్కడతో పార్ట్ 2 అనేది పూర్తయింది, అది మనందరికీ తెలుసు. సో పార్ట్ 3 ఓపెన్ చేసినప్పుడు ఆ విమానం కూలిపోయి ముక్కలుగా అయిపోయి ఆ కింద ఆ విమానం పగిలిపోయిన ముక్కల మధ్య డేగ్ని రక్తంతో గాయాలతో పడిపోయి ఉంటుంది. ఆ పడిపోయినప్పుడు తాను ఎక్కడున్నానో అసలు ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకోలేనంత స్పృహలో ఉండి లేనట్టుగా సగం స్పృహతో అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళు తెరిచి చూసినప్పుడు అప్పుడే సూర్యుని వెలుగు ఆ పగిలిపోయిన విమానం పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ విమానం యొక్క పార్ట్స్ లోపల తాను ఉంటుంది కింద పడిపోయి. ఆ ఒక డెక్ లాగా ఆ విమానం యొక్క పై కప్పు ఇట్లా ఉంటుంది. అందులోకి ఆ సూర్యకిరణాలు ఇలా పడతా ఉంటాయి. ఆ సూర్యకిరణాలు అలా పడుతూ ఉన్నప్పుడు ఆ సూర్యకిరణాల వెలుగులో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు డేగ్ని తనను చూస్తుంది. తన హైటు, అతను ఒక వ్యక్తి అని తెలుస్తుంది, కానీ తన ఫేస్ కనపడదు. ఎందుకనంటే అతనికి సన్లైట్కి అతను ఆపోజిట్గా తిరిగి నడుస్తున్నాడు కాబట్టి ఆ సన్లైట్ అతని హెడ్ మీద పడి ఓవర్ షాడో అవుతుంది. అప్పుడు తాను ఆ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి డేగినికి ఇట్లా చేయిస్తాడు. మీరు అట్లాంటిస్ అనే లోయలో పడిపోయారు డేగ్ని, మీకు
చాలా గాయాలయ్యాయి, చెయ్యివ్వండి అని అంటాడు. ఇట్లా ఆ సగం స్పృహలో ఉన్న డేగిని అని అతను అవతల వ్యక్తి పిలిచి చెయ్యి ఇలా అందించినప్పుడు, నేను మీకు తెలుసా, ఎవరు మీరు, నా పేరు ఇలా పలికారు అని అంటుంది. అప్పుడు అంటాడు, ఐఎమ్ ద జాన్ గాల్ట్ అంటాడు. దట్ ఈస్ ద స్టార్టింగ్ సీన్ ఆఫ్ పార్ట్ 3. ఇన్ని రోజులు అసలు ఎవరెవరైతే గొప్ప గొప్ప వ్యక్తులందరినీ మాయం చేస్తున్నాడో, తాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, అసలు అతని యొక్క ఏమేంటో, అతని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది తెలియక ఎంతో కాంట్రడిక్షన్ని ఫేస్ చేస్తున్న డేగినికి ఆ సూర్యుని వెలుగులో నుంచి తాను ప్రమాదం జరిగి కింద పడిపోయి సగం గాయాలతో సగం స్పృహతో ఉన్నప్పుడు ఆ కళ్ళు తెరవగానే ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఇట్లా చెయ్యి అందిస్తాడు. డేగిని చెయ్యివ్వండి అంటాడు. నేను మీకు తెలుసా అంటే తెలుసు అని అంటాడు. మీరెవరు అని అంటే ఐఎమ్ జాన్ గాల్ట్ అంటాడు. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జాన్ గాల్ట్. సో ఇక్కడి నుంచి ఏ వీడియో అయినా సరే నేను 15 నిమిషాలకు మించి ఎక్కువ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకనంటే అవసరం లేదు. పార్ట్ 1 పార్ట్ 2లో ఏవైతే స్టోరీ దాని యొక్క ప్రాసెస్ మనం చాలా వరకు చెప్పుకుంటూ వచ్చామో, పార్ట్ 3లో ఇప్పుడు చెప్పాల్సిన పాయింట్ డైరెక్ట్గా చెప్తుంది ఐన్ ర్యాండ్ గారు. సో పార్ట్ 3 యొక్క చాప్టర్ వచ్చేసి ఏ ఈజ్ ఏ. ఇది సమ్మరీ వీడియోలో దీని గురించి మాట్లాడదాం. ఇది యాక్చువల్గా సోక్రటీస్ లా ఆఫ్ లాజిక్స్లోంచి తీసుకున్న పాయింట్ ఇది. ఈ ఏ ఈజ్ ఏ అనే లాజిక్ నుంచి అట్లాస్ షగడ్ పార్ట్ 3 డిజైన్ చేయబడింది. ఏ ఈజ్ ఏ అంటే ద డిక్లరేషన్, దేర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్. సో ఎప్పుడైతే జాన్ గాల్ట్ డేగిని చెయ్యిచ్చి పైకి లేపి వెళ్తాడో, ఆ అట్లాంటిస్ లోయలో తాను ఉండే ఆ ఎవరైతే జనాలు కలిసి ఉండే ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరి జనాలు అని అంటే కేన్ డేనెగర్, ఎల్లిస్ వైట్, ముల్లిగన్, ఆక్స్టన్, క్వెయిన్ డానియల్, టెడ్ నిల్సన్, లారెన్స్ హెమాండ్, ఓపెన్ కెల్లర్. ఎవరు వీళ్ళంతా? అండ్ సో ఎక్సెట్రా. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా సో వీళ్ళందరూ కేన్ డేనెగర్ నుంచి ఓవెన్ కెల్లాగ్ వరకు వీళ్ళందరూ అమెరికా దేశంలోనే ఎంతో టాలెంటు, ప్రొడక్టివిటీ జనరేట్ చేసే కెపాసిటీ కలిగిన ఇండస్ట్రీ పర్సన్స్ వీళ్ళందరూ.
వీళ్ళందరినీ జాన్ గాల్ట్ కన్వీనియన్స్ చేసి అట్లాంటిస్ అనే లోయలోకి తీసుకెళ్తాడు. ఈ అట్లాంటిస్ లోయ అనేది ఏమిటంటే అది ఆ దేశం మొత్తానికి చివరగా జనాలకి కనపడని ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉంటారో ఈ కేన్ డేనగర్ నుంచి ఓవెన్కి వెళ్ళాక వరకు, సో వీళ్ళందరినీ 1 by 1 పరిచయం చేస్తూ ఉంటాడు డేగ్నీకి. డేగ్నీ ఎవరైతే ఒక మామూలు ప్రపంచంలో గొప్ప గొప్ప బిలీనియర్స్గా పిలువబడ్డ వ్యక్తులు ఉంటారో వాళ్ళు అక్కడ చాలా సాదాసీదా పనులు చేస్తూ ఉంటారు. ఈ కేన్ డేనగర్ ఏదో పెరట్లో పనిచేస్తూ ఉంటాడు. ఎల్లిస్ వైట్ అక్కడే ఉన్న కొండల్లో ఏదో తవ్వకాలు జరిపి అక్కడి నుంచి ఏదో పెట్రోల్ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను ఎల్లిస్ వైట్ బిజినెస్ బయట ప్రపంచంలో పెట్రోల్ తీయటం, డీజిల్ జనరేట్ చేయటం, అక్కడ కూడా అదే పని చేస్తాడు. కానీ ఇన్ వెరీ లెస్ స్కేల్. ముల్లిగన్ ఇతను ఒక బ్యాంకరు, కానీ ఇక్కడ ఒక చికెన్ షాపు, ఒక మటన్ షాపు అట్లాంటిది నడుపుతూ ఉంటాడు. ఆమె డేగ్ని చూసేటప్పటికి ఆ కూరగాయలు అమ్మటం, ఆ చికెన్ అమ్మటం ఈ చూసి అసలు ఏం చేసిన ఇంత ఇండస్ట్రీ పర్సన్, ఇంత పెద్ద బిలియనీర్ ఇక్కడ వచ్చి ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఆక్స్టన్, కేన్ డేనియల్, టెడ్ నిల్సన్, లారెన్స్ హేమండ్, ఓపెన్ కెల్లర్ వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ ఏదో ఉంటే ఆ బ్రిడ్జ్ కట్టడం, ఆ చెట్లు నాటడం, ఆ మొక్కలు పెంచడం, కూరగాయల మార్కెట్, సరుకులు ఇవన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. ఇంత పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ ఎందుకు ఈ పనులు చేసుకుంటే ఇక్కడ ఉంటున్నారు అసలు? వాట్ దీస్ ఆర్ ఆల్ పీపుల్ డూయింగ్ హియర్ అని చెప్పేసి తను ఆశ్చర్యపోతూ ఉంటుంది డేగ్ని. అప్పుడు జాన్ గాల్ట్ ఒకటే మాట అడుగుతుంది, మీరు అందరూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు, జీవిస్తున్నాం అంటాడు. వీఆర్ ఆల్ లివింగ్ హియర్ అంటాడు. మరి బయట ప్రపంచంలో మేము బయట ప్రపంచంలో జస్ట్ బ్రతుకుతున్నాం, అసలు జీవించడం లేదు. ఎందుకంటే బయట ప్రపంచంలో జీవించడానికి కావలసిన అవకాశాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ మాకు ఇవ్వట్లేదు ఎవరు, ప్రభుత్వం కానీ, సంఘం కానీ, సమాజం కానీ. అర్హత లేని ప్రదేశంలో, అర్హత లేని సమాజంలో, అర్హత లేని ప్రభుత్వాల దగ్గర మేము మా మేధస్సును కానీ, మా సమయాన్ని కానీ, మా డబ్బును కానీ ఎందుకు వాడాలి? దిస్ ఈజ్ వాట్ మై పాయింట్. అందుకే మేమందరం ఇక్కడ ఒకటే ప్రతిజ్ఞ చేశాం. నేను నా జీవితం మీద ఉన్న గౌరవం సాక్షిగా, నేను నా జీవితం మీద ఉన్న ప్రేమ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నేను నా కోసమే బతుకుతాను, ఇంకెవరిని నా కోసం బ్రతకమని అడగను అని మేమందరం ఇక్కడ ప్రమాణం చేసామని అంటాడు. వాట్ ఈస్ దట్ మీన్? నేను నా కోసమే బ్రతుకుతాను, నా కోసం ఇంకొక ఎవరిని బతకమని అడగను అంటాడు. వాట్ ఈస్ దట్ అంటే ఇది చాలా యారగెంట్గా అనిపిస్తుంది స్టేట్మెంట్. నా కోసం బ్రతకమని అడగను, నేను ఇంకొకరి కోసం బ్రతకను అంటే ఏంటి అంటే, ప్రతి మనిషికి ఒక ప్యాషనో, ఒక ఇష్టమో, ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఉంటుంది. తాను చిన్నప్పటి నుంచి తనని ఒకసారి అవగాహన చేసుకుంటే, ఒక్కొక్కరికి ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, ఒక్కొక్కరికి లాయర్ అవ్వాలని ఉంటుంది, ఇంకొకరికి ఏదో ప్రొఫెషన్ తీసుకోవాలని ఉంటుంది, ఒక్కొక్కరికి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో వాళ్ళ బాడీ మైండ్ డైమెన్షన్కి తగ్గట్టుగా ఒక కెరీర్ని చూస్ చేసుకొని బ్రతికినప్పుడు ఈ స్టేట్మెంట్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అలా కాకుండా నీకు ఒక ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండి నీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో అన్నప్పుడు నువ్వు ఆ ఫీల్డ్ని ఫోర్స్ఫుల్గా తీసుకున్నప్పుడు యువర్ బాడీ ఎనర్జీస్ ఆర్ నాట్ సపోర్టింగ్ దట్. ఎక్కడైతే నీ బాడీ మైండ్లో ఉన్న 2 ఎంటిటీసు సింగిల్ ఎంటిటీగా మారి నీ ఇంట్రెస్ట్ ఉన్న పని వైపు నువ్వు వెళ్తున్నప్పుడు ఒక ఎనర్జీ అనేది సింగిల్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అలా కాకుండా నీ మైండ్లో నువ్వు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అని నీ ఇష్టం ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడ వచ్చి ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నప్పుడు యువర్ మైండ్ ఈజ్ సమ్వేర్, యువర్ బాడీ ఈజ్ హియర్. సో దేర్ ఈజ్ ఎ డివిజన్. ఎప్పుడైతే బాడీకి మైండ్కి డివిజన్ ఉంటుందో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఎంజాయ్మెంట్ ఉండదు. ఎంజాయ్మెంట్ ఇన్ ద సెన్స్ ఆనందం ఉండదు. ఎక్కడైతే ఆనందం ఉండదో ఆల్వేస్ విల్ బి ద కాంట్రడిక్షన్స్. అక్కడ అన్ని కాంట్రడిక్షన్సే జరుగుతాయి. ఆ కాంట్రడిక్షన్ జరిగినప్పుడు నీ ఎనర్జీ అనేది డివిజన్గా ఏర్పడి యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ సారోస్.
అది ఎవరైతే ఈ లైన్ని అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారో ఈ లైన్ యొక్క అర్థం అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. నేను నా కోసం బ్రతకమని ఎవరిని అడగను, నేను ఎవరి కోసం బ్రతకను అంటాడు జాన్ గాల్ట్. ఇక్కడ అందరి చేత ఆ ప్రమాణం చేయించాను అంటాడు. చాలా 1 by 1 అందరూ ఎక్కడెక్కడ బతుకుతున్నారు, చిన్న ఇల్లు కట్టుకోవటం, ఆ చిన్న పెంకుటి ఇల్లు, ఆ చెట్లు, అక్కడే పెరట్లో మొక్కలు పెంచడం, అక్కడే వెళ్ళి సరుకులు తెచ్చుకోవటం. చిన్న పాయింట్ ఏంటంటే ఆ జాన్ గాల్ట్ డాక్టర్ ముల్లిగన్ని ఆ లోయ అంతా తిప్పి చూపించడానికి కారు అడుగుతాడు. కారు అడిగినప్పుడు నాకు ఒక రోజు కారు ఇస్తావా అని అడుగుతాడు. అడిగి ఓకే ఒక్కరోజు కారుకి ఒక $20 $10 నేను ఇస్తాను అంటాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక 200-300 రూపాయలు. డేకిని ఆ కన్వర్జేషన్ ఉంటుంది. ఒక్కరోజు నువ్వు కారు అతను అడగటానికి నువ్వు ఆ ఒక్కరోజుకి 200-300 రెంట్ ఇస్తున్నావా, నీకోసం ఇవ్వలేడా అతను నువ్వు అడిగితే అని అంటుంది. అప్పుడు పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఈ అట్లాంటిస్లో నిషేధించబడ్డ ఒకే ఒక్క పదం ఈ అనే పదం. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. యాక్చువల్గా ఇదే సినిమాని కొంచెం అటు ఇటుగా రిఫరెన్స్ కాపీ కొట్టి ఠాగూర్ అనే సినిమా తీశారు తెలుగులో. అది మన చిరంజీవి గారు తీశారు. ఏదైతే ఠాగూర్ సినిమాలో ఏదైతే ఇప్పుడు మన జాన్ గాల్ట్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మేధస్సు కలిగి ఎక్కువ ప్రొడక్టివిటీ జనరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజంలో ఆ పర్టికులర్ రంగంలో వాళ్ళల్లో టాప్ పర్సన్ని జాన్ గాల్ట్ మాయం చేస్తాడు. ఠాగూర్ సినిమాలో మాత్రం రివర్స్ తీసుకున్నారు. ఉన్న వాళ్ళల్లో మేధస్సు కలిగిన వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళల్లో ఎక్కువ లంచగొండి ఎవరో ఆ పర్టికులర్ రంగంలో వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు. అక్కడ కిడ్నాప్ చేసి చిరంజీవి చంపేస్తాడు. కానీ ఇక్కడ జాన్ గాల్ట్ చంపేయడు, తీసుకొచ్చి వాళ్ళు బతకాల్సిన ఒక ప్రదేశంలో ఆనందంగా బతకడానికి ఏర్పాట్లు చేస్తాడు. ద సేమ్ కాన్సెప్ట్ స్టోరీ. ఇదే సినిమా మనం చిన్నప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. చిరంజీవి గారి క్రేజ్లో 100% క్రేజ్లో 30% క్రేజ్ ఆ ఠాగూర్ సినిమాకే వచ్చింది. సో ఈ రకంగా ఇండైరెక్ట్గా ఆ స్టోరీ రిఫరెన్స్కి కానీ చిరంజీవి గారికి కూడా ఐన్ గారు చాలా ఉపయోగపడ్డారు. కానీ ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదు. ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఇక్కడ నిషేధించబడ్డ ఒకే ఒక్క పదం ఈ అనే మాట. అంటే ఏది ఫ్రీగా అడగకూడదు ఇక్కడ. నేను నిన్ను ఏదైనా వస్తువు కానీ నీ టైంని కానీ తీసుకుంటున్నప్పుడు నేను తిరిగి దానికి ఏదో ఒక బెనిఫిట్ మళ్ళీ నేను తిరిగి ఇవ్వాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిజినెస్. ఫ్రీగా ఈ అనే మాట ఇక్కడ ఉండదు ఈ అట్లాంటిస్లో అంటాడు. సేమ్ ఆ డైలాగ్ని ఇక్కడ రిఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ నా జీవితంలో నిషేధించబడ్డ ఒకే ఒక్క మాట క్షమించడం అని అంటాడు. సో ఓకే రిఫరెన్స్ తీసుకున్నారు, బట్ ఎనీవే ఇట్ ఈజ్ వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే అట్లా షగుడ్లాగా హయ్యెస్ట్ ఎవడైతే ఒక రంగంలో మేధావి ఉంటాడో వాడిని కిడ్నాప్ చేయాలి. ఆ మేధావికి ఈ సమానత్వం, సమాజ స్థాపన, ఈ రిజర్వేషన్లు, ఈ చట్టాలు, ఈ బిల్లులు, వీటి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. వాడు పేరుకే ఒక డబ్బు ఉన్నాడు కానీ వాడు చివరికి ఎవరూ పట్టించుకోలేని వాడు, ఒక అనాథగా, ఒక దోపిడిగా తరతరాల నుంచి వాడు గురి కాపాడుతున్నాడు. ఈ పేదవాళ్ళ తరపు నుంచి పేదవాళ్ళని పేరు చెప్పుకొని హిపోక్రసీని ప్లే చేసే సమాజం, సంఘం తరపు నుంచి అని తీస్తే సినిమా ఆడదు కదా. అందుకని దాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకున్నారు. ఓకే, లెట్స్ కమ్ టు ది టాపిక్. ఇప్పుడు అంటాడనమాట ఇక్కడ ఈ అనే మాట నిషేధం అని. అలా ఆ కారు తీసుకున్న తర్వాత ముల్లిగన్ దగ్గర నుంచి ఆ 300 చెల్లించి మొత్తం లోయంతా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండి చూపిస్తూ ఉంటాడు ఒక్కొక్కరి ఇల్లు. కేండి నగర్ ఎక్కడ ఉంటాడు, ఎల్లీస్ వైట్ ఎక్కడ ఉంటాడు, ముల్లిగన్ ఏ పని చేస్తున్నాడు అని. అసలు వీళ్ళంతా ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు దే విల్ టెల్ ది రీజన్. డేగ్ని నువ్వు ఇక్కడికి మామూలుగా వస్తావు అనుకున్నా, పూల బాటలో నడుచుకుంటూ వస్తావు అనుకున్నాను, కానీ ఇంత ప్రమాదం జరిగి నువ్వు వస్తావని నేను అనుకోలేదు. ఇంత ప్రమాదం జరిగి ఇంత గాయాలతో రావాల్సిన అవసరం ఏంటి నీకు? బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే వచ్చావు, నువ్వు ఇక్కడే ఉంటావని మేము అనుకుంటున్నాము, కానీ మేము నిన్ను ఒప్పించాం ఇక్కడ ఉండాలి అని. మేము ఒక అవకాశం ఇస్తాం అని చెప్పేసి ఆ మొత్తం ఇండస్ట్రీ పర్సన్స్ వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళకి జరిగింది ఏంటి, జాన్ గాల్ట్ వాళ్ళని ఎలా కన్వీనియన్స్ చేశాడు అనే విషయాన్ని ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. సో ఆ అభిప్రాయాల యొక్క సారాంశం మొత్తం ఏమిటంటే
ఎక్కడైతే ఒక సమాజంలో కానీ ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఒక రంగంలో కానీ వీడు ఏం చేసినా చచ్చినట్టు పని చేస్తాడు, వీడు ఏం చేసినా చచ్చినట్టు ఈ రంగంలో ఉంటాడు అనే విషయం నీ ఎదుటి వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు నిన్ను అటాక్ చేయడం మొదలు పెడతారు, నీ నుంచి దోపిడీ చేయడం మొదలు పెడతారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. నువ్వేం చేసినా సరే వాళ్ళ కోసం నిలబడతావు అనే ఒక గ్రాంటెడ్గా వాళ్ళకి అర్థమైనప్పుడు దాన్నే వాళ్ళు ఆయుధంగా చేసుకొని నీ మీద దోపిడీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వేకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. ఎందుకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే, మనం ఎంత దెబ్బలు కొట్టినా ఎంత చేసినా సరే ఈ డేగ్ని అనే వ్యక్తి ఈ టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ సంస్థని వదిలిపెట్టి వెళ్ళదు. ఎందుకంటే ఆమెకు పని అంటే ఈ ప్రేమ, పని అంటే జీవితం, పని అంటే ఆమెకు ప్రాణం. దాన్ని వదిలిపెట్టి వెళ్ళదు కాబట్టి మనం ఎన్ని చట్టాలైనా తీసుకురావచ్చు, ఎంత దోపిడీ అయినా చేయొచ్చు, మళ్ళీ మన అవసరాలకు ఆమెను వాడుకోవచ్చు. ఇది దిస్ ఈజ్ వాట్ గ్రాంటెడ్ బిహేవియర్ విత్ రెస్పెక్ట్ టు అదర్స్ స్ట్రెంగ్త్. ఏదైతే నీ స్ట్రెంగ్త్ అని నువ్వు అనుకుంటున్నావో ఎదుటివాడి దృష్టిలో అదే నీ బలహీనత అవుద్ది. అది ఎలా అనంటే, ద క్వాలిటీస్ అండ్ సేయింగ్ జాలి, కరుణ, దయ, ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళని క్షమించగలగటం. ఎందుకనంటే నీకు ఆ పని ఇష్టం కాబట్టి. సో ఈ క్వాలిటీస్, ఈ జాలి, దయ, కరుణ అనే ఏ పాయింట్స్ అయితే ఉంటాయో ఈ పాయింట్స్ని నువ్వు ఒక శృతి మించి, ఒక లైన్కి మించి నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు అదే నీ బలహీనత అవుద్ది, ఎదుటి వాళ్ళకి అదే నీ ఆయుధం అవుద్ది. ఇలా ఎంతకాలం మేము కష్టపడి ఇండస్ట్రీలు పెట్టాం, వాళ్ళు పన్నులు వేస్తారు. మేము కష్టపడి ప్రొడక్టివిటీ జనరేట్ చేసాం, వాళ్ళు డబ్బు దోచుకుంటారు. మేము కష్టపడి ఈ సమాజాన్ని సృష్టిస్తున్నాం, కానీ కార్మికులు, శ్రామికులు, సమాజ స్థాపన, సమానత్వం పేరుతో వీళ్ళు మమ్మల్ని చిత్తగొడతారు చట్టాల పేరుతో. ఈ భూమి పుట్టినప్పటి నుంచి డబ్బు లేనివాడు, ఇల్లు లేనివాడు, భూమి లేనివాడు, పేదవాడు అనబడే ఈ శ్రామికులు, కార్మికులు వీళ్ళే సమ్మెలు చేశారు, వీళ్ళే బందులు చేశారు, వీళ్ళే ఉద్యమాలు చేశారు. కానీ ఎప్పుడన్నా ఒక డబ్బున్నవాడు, ఒక డబ్బున్న బిలియనియరు సమాజాన్ని తన యొక్క శ్రమ మీద బతకటానికి కావాల్సిన పిల్లర్స్ని క్రియేట్ చేస్తున్న వ్యక్తి ఎవడైనా నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చి ఒక సమ్మె చేయటం కానీ, బంద్ చేయటం కానీ, ఉద్యమం చేయటం ఎప్పుడైనా చూసామా మనం? ఎప్పుడు చూడలేదు. దిస్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ దట్. నేను ఇప్పుడు సమ్మె చేస్తున్నాను అంటాడు, నేను ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాను. ఆ ప్రొటెస్ట్ ఏంటంటే ప్రపంచం మోటార్ని ఆపేస్తాను. వాళ్ళు అన్నారు కదా, 100 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ ఒక వ్యక్తి పెడితే ఆ 100 కోట్ల ఇండస్ట్రీలో పనిచేసే శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండబట్టే ఈ బిజినెస్ మ్యాన్, ఈ ఇండస్ట్రీ పర్సన్ నడుస్తున్నాడు. కాబట్టి ఈ శ్రామికులు, కార్మికుల మీదే నువ్వు డిపెండ్ అయ్యావు కాబట్టి వాళ్ళకి నువ్వు లోబడి పని చేయాలి, వాళ్ళకి అన్ని హక్కులు కల్పించుకోవాలి, ఈవెందో నీకు నష్టం జరిగినా అని కదా చెప్తున్నారు. అంటే వాళ్ళ మీద మేము ఆధారపడ్డామా? శ్రామికులు, కార్మికుల మీద ఇండస్ట్రీ పర్సన్స్ ఆధారపడ్డారా? ఇండస్ట్రీ మేధావులు ఆధారపడ్డారా? ఒక ఇండస్ట్రీ మేధావి, ఇండస్ట్రీ మేధస్సుని నడిపించే ఒక సింగిల్ పర్సన్, 1 మ్యాన్ ఆర్మీ ఉంటాడో ఆ సంస్థ మొత్తానికి ఒక సోల్ లాంటి వాడు, ఆ వ్యక్తి మీద ఈ శ్రామికులు ఆధారపడ్డారా అనేది తెలియజేస్తాను నేను ప్రపంచానికి. వాళ్ళు ఏమన్నారు, ఎన్ని కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టినా పనిచేసే శ్రామికులు, కార్మికులు లేకపోతే నీకు జీవితం ఎక్కడిది, నీకు బతికేది అని కదా అన్నారు. వాళ్ళు లేకపోవడం వల్ల నాకు జీవనం ఉండదో, నేను లేకపోతే వాళ్ళకి జీవనం ఉండదో నేను తెలియజేస్తా అంటాడు. దట్ మీన్స్ అందుకే ఏదైతే అంత పెద్ద ఇండస్ట్రీలో ఎల్లిస్ వైట్ ఆ ఆయిల్ సృష్టిస్తాడో, కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కొండలు తవ్వి ఈ అట్లాంటిస్లో కూడా అదే పని చేస్తాడు. బట్ ఇన్ వెరీ స్మాల్ స్కేల్. ఒక 2 లీటర్లు, ఒక 3 లీటర్ల పెట్రోల్ జనరేట్ చేసి దాన్ని అక్కడ బతుకుతున్న 20-30 మంది ఎవరైతే ఉంటారో 10-15 మంది దాకా వీళ్ళంతా ద మెజారిటీ ఇండస్ట్రీ పర్సన్స్, ఈ దోపిడికి గురి కాబడ్డ వాళ్ళు, వీళ్ళకి ఆయిల్ ప్రొడ్యూస్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా అక్కడ. ఇట్ ఈస్ లైక్ చిన్న కమ్యూనిటీ లాగా బతుకుతారు వాళ్ళు అక్కడ వాళ్ళే కూరగాయలు అని పండిస్తారు, అవి కేవలం వాళ్ళకి మాత్రమే సొంతం. మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ
పవర్ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి రావాలనే కాన్సెప్ట్లోనే ఏదైతే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మోటార్ 20th సెంచరీ కంపెనీలో జాన్ గాల్ట్ కనిపెట్టి ఆ మోటార్ నా చెత్తకొప్పులో పడేసి వెళ్ళిపోయాడు, ఆ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ ఒక చిన్న పవర్ హౌస్ డిజైన్ చేస్తాడు. ఆ పవర్ హౌస్కి ఎదురుగా ఒక చిన్న లాక్ పెడతాడు. ఆ లాకు నీ మాటలో వచ్చే ఏదైతే సందేశం, నీ మాటలో ఒక పర్టికులర్ వర్డ్ని మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు అది లాక్ తెరుచుకుంటుంది. డేగిని వెళ్ళినప్పుడు ఇట్లా చేపెట్టి ప్రమాణం చేసి చెప్తాడన్నమాట, నేను నా జీవితం మీద ఉన్న ప్రేమ సాక్షిగా నేను నా కోసం బతకమని ఎవరిని అడుక్కోను, నేను ఎవరి కోసం బతకను అని అంటాడు. ఆ మాటలు ఏదైతే వాయిస్ రికగ్నైజేషన్ సెన్సారు ఆ తలుపుకు ఉంటుందో అక్కడ పెడతాడో అది తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు ఆ పవర్ హౌస్ చూపిస్తాడు. ఈ పవర్ దేనికి? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పవర్. అది పవర్ని మనం నీటి ద్వారా, బొగ్గు ద్వారా, వీటి ద్వారా జనరేట్ చేయొచ్చు పవర్ ప్లాంట్స్. కానీ ఈ పవర్ ప్లాంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే వాతావరణంలో ఉండే ఎలిమెంట్స్ని తీసుకొని దాని అంతటా అదే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. లైక్ సోలార్ పవర్ లాగా. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సోలార్ పవర్. సోలార్ పవర్ ఏంటంటే సూర్యుని వేడిని తీసుకొని ఆ మిషన్ అది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది కదా. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా ఏంటంటే వాతావరణంలో ఉన్న ఎలిమెంట్స్ని అది దానికి కావాల్సిన ఎనర్జీగా మార్చుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. ఈ లెక్కన ప్రపంచంలో ఉండే ఏ వాహనాలు కూడా పెట్రోలు, డీజిల్ ఇవి వాడకుండానే ఆటోమేటిక్గా మోటార్ దానంతటా అది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మోటార్. మనం ఏమి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చూపిస్తాడు. ఇలా చూపించిన తర్వాత మొత్తం ఆ కన్వర్జేషన్లో ఒకటే, వాళ్ళందరూ కలిసి ఒకటే చెప్తారు, డేగ్ని ఇక ప్రపంచంలో మిగిలింది మీరిద్దరే, నువ్వు రియర్డన్. మేము మాకిక్కడున్న రూల్ నెంబర్ 3 ఇంకోటి ఏంటంటే మేము ఎవరిని బలవంతం చేయం, ఎవరిని కన్వీనియన్స్ చేయాలని కూడా ప్రయత్నించాం. కేవలం మా ధర్మం ఇది, మా లాజిక్ ఇది, మా రేషనాలిటీ ఇది అని చెప్తాం. నిర్ణయం నీదే అని చెప్తారు. వాట్ ఈస్ దట్ పాయింట్? ప్రపంచంలో ఇంతవరకు ఎవడైతే మేధావి అని పిలువబడేవాడు వాడు దోపిడికే గురి కాపాడుతున్నాడు. ఇండస్ట్రీ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడే దోపిడికి గురి కాపాడుతున్నాడు. అందువల్ల మేము వాళ్ళ తరపు నుంచి మేము ప్రొటెస్ట్ మొదలు పెడుతున్నాం. ప్రపంచం నుంచి వాళ్ళందరినీ మాయం చేస్తాను. సో ప్రపంచంలో మా విలువ తెలిసే వరకు ఈ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది. మా విలువ తెలిసాక మళ్ళీ మేము ప్రపంచానికి వస్తాం అంటాడు. మరి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, మీరు ఎలా ఉంటారు, ఇక్కడ ఇలాగే ఉంటారా అంటే, మేము సంవత్సరానికి 1 నెల ఇక్కడ ఉంటాం, మిగతా 11 నెలలు ఆ సమాజంలోనే బతుకుతాం. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతాం అక్కడ. కానీ 1 నెల మేము ఇక్కడికి వచ్చి మేము ఎలా బతకాలనుకుంటున్నామో ఆ బతుకుని మేము ఇక్కడే చిన్న స్కేల్లో బతుకుతాం. ఆ 11 నెలలు అక్కడ బతకాల్సి వచ్చిన పరిస్థితికి ఈ 1 నెల మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రజెంట్ అయితే ఇది మా జీవన విధానం. సో నీకు టైం ఇస్తాను, కావాల్సినంత టైం తీసుకో అని చెప్తాడు. చెప్పి ఆ డేగ్ని అప్పుడే ఆ గాయాల నుంచి చిన్నగా కోలుకుంటూ చిన్నగా నడుస్తూ ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి తన యొక్క రూమ్ ఏదైతే కేటాయించబడుతుందో తనకి ఆ రూమ్లో పెట్టేసి తనకి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాడు. దిస్ ఈజ్ అట్లాంటిస్ ఫస్ట్ చాప్టర్. దిస్ ఈజ్ జాన్ గాల్ట్ ప్రొటెస్ట్. ఇక నుంచి ప్రపంచంలో మేధావి అనేవాడిని మాయం చేస్తాం. మేధావి అనేవాడు లేకపోతే ప్రపంచం మోటార్ ఆగిపోయిన వాళ్ళ సమాజానికి కానీ ప్రభుత్వానికి మా విలువ తెలిసినప్పుడు మళ్ళీ మేము సమాజంలోకి వస్తాం. అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుందని చెప్తాడు. సో డిసిషన్ ఇది, నువ్వు ఇక్కడ ఉంటావా తిరిగి మళ్ళీ వెళ్ళిపోతావా టేగర్ ట్రాన్స్కాంటినెంటల్కి, డిసైడ్. బట్ ద ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ దట్, అర్హత లేని సమాజానికి, అర్హత లేని వ్యక్తుల దగ్గర సమయాన్ని కానీ డబ్బును కానీ నీ తెలివిని కానీ వృధా చేసుకోవద్దు. బికాజ్ ఇట్ ఈజ్ యువర్ లైఫ్, ఇట్ నెవర్ కమ్ బ్యాక్ వన్స్ యూ లాస్ అని చెప్తాడు. సో డేగ్ని ఏం చెయ్యాలి అని ఇంకా ఆలోచనలో ఉంటుంది. అక్కడితో చాప్టర్ 1 ఈజ్ కంప్లీటెడ్ ఇన్ అట్ లాస్ట్. ఓకే, నిన్ను దోపిడీ చేసేవాళ్ళు, నిన్ను లూటీ చేసే వాళ్ళ కోసం నీ జీవితాన్ని వృధా చేస్తావా, నీ కోసం నువ్వు బతుకుతావా? నీ కోసం నువ్వు బతకాలంటే అట్లాంటిస్లో ఉండు. ఇక్కడ నీకేం కావాలి అన్నీ ఉన్నాయి, జీవిద్దాం ఇక్కడ. వాళ్ళకి మన విలువ తెలిసే వరకు, తెలియకపోతే ఇక్కడే మన జీవితం మనం బతుకుతాం. ఒక రక్త చుక్క కూడా వీ షుడ్ నాట్ వేస్ట్ ఫర్ అదర్స్
అంటే మనకి ఏ గ్రాంటెడ్ కూడా ఇవ్వకుండా మన దగ్గరే తీసుకుంటూ మన దగ్గరే డబ్బులు తీసుకుంటూ మనల్నే దోపిడీ చేసుకుంటూ మళ్ళీ మనల్ని స్వార్థపరులు దోపిడీదారులను మన మీదే ముద్రేస్తుంటే మనం ఎంతకాలం ఈ దోపిడీకి గురి కాబడతాం, ఇలా గురి కాబడాలి, ఇలా జరగనివ్వను. సో యు డిసైడ్ అంటాడు. సో డేగిని డిసిషన్ తీసుకొని ఇక్కడే ఉండిపోతుందా, తిరిగి వెళ్తుందా? వెళ్తే మరి ఇప్పుడు రియార్డన్ కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తుందా, రియార్డన్ వస్తాడా? ఫైనల్గా ఈ సమాజాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎప్పుడు రియలైజ్ అవుతారు? రియలైజ్ అయిన తర్వాత వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ, ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ మళ్ళీ సమాజంలోకి వస్తారా? వాట్ విల్ హ్యాపెన్ అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.